కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు విజయవాడ సిఐడి ఆఫీస్కు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. 2 రోజుల క్రితం సాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు విజయసాయి అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి నోటీసులు అందజేశారు. మరోవైపు ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడిగా A1గా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నారు. కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు విజయవాడ సిఐడి ఆఫీస్కు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. 2 రోజుల క్రితం సాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు విజయసాయి అందుబాటులో లేకపోవడంతో ఆయన సతీమణికి నోటీసులు అందజేశారు. మరోవైపు ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడిగా A1గా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నారు.